నమస్తే. ఫోక్ సింగర్ మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావుకు సంబంధించిన వివాదం నడుస్తున్నది. నిన్న అడ్వకేట్ సుబ్బారావు మంగ్లీ మీద కేసు పెట్టిండు. ఈరోజు మంగ్లీ అడ్వకేట్ సుబ్బారావు మీద కేసు పెట్టి ఈరోజు మీడియాతోటి మాట్లాడింది. దీని నేపథ్యం ఏంటిదంటే ఒక 150 నుండి 200 కోట్ల రూపాయలు మంగ్లీ పేరును అడ్డం పెట్టుకొని కొంత ఫ్రాడ్ జరిగిందంట. ఆ ఫ్రాడ్ సైబర్ ఫ్రాడ్ లాంటిదే. అంటే ఇది ఒక రకంగా మైక్రో ఫైనాన్స్ ఫ్రాడ్. గోకుల నందన్ ఇన్ఫ్రా కంపెనీ అనే పేరు చెప్పి కొన్ని తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో కొన్ని ఏరియాలల్లో ఇది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేస్తాం, ట్రేడింగ్ చేస్తాం, కోకాపేటలో పబ్బు కడతాం, దాని మీద ఇన్వెస్ట్ చేయాలి, ఇట్లా రకరకాల కొన్ని బిజినెస్లు చెప్పి దీని మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కొంత డబ్బు వసూలు చేసిల్లట. ఆ డబ్బు 150 నుండి 300 కోట్ల రూపాయలు. అయితే ఈ అడ్వకేట్ సుబ్బారావు దగ్గరికి ఈ బాధితులు ఎవరైతే డబ్బు పోగొట్టుకున్న బాధితులు ఉన్నారో వాళ్ళు ఒక మండలానికి, ఒక తాండాకు చెందిన సంబంధించిన వాళ్ళు ఓ 95-100 మంది వచ్చిల్లట. ఆ కొంతమంది బాధితులే దాదాపు 10 కోట్ల రూపాయలు మంగ్లీ పేరు చెప్పినందుకు మేము సమర్పించుకున్నాం. వాళ్ళకి తీసుకున్నాక మాకు ఎక్కువ రిటర్న్స్ ఇస్తా అని చెప్తే మేము ఇచ్చినాము. ఆ రిటర్న్స్ కాదు కదా, మా ఫోన్లు కూడా ఎత్తుతలేరు అని చెప్పి వాళ్ళు ఈ అడ్వకేట్ సుబ్బారావు దగ్గరికి వచ్చిళ్ళు. ఈ సుబ్బారావు మంగ్లీని సంప్రదించిండట. అప్పుడు ఆమె అరగంటగా మాట్లాడిందని అన్నాడు. ఆ తర్వాత ఆర్బిట్రేషన్కు పిలిచిల్లట. అంటే ఒక రకంగా సెటిల్మెంట్కి. ఈయన బాధితుల పక్షాన పోరాటం చేయక సెటిల్మెంట్కి ఎందుకు పిలిచిండో ఆ ఉద్దేశం కన్నా కొంచెం ఏదో తేడా జరిగింది. సెటిల్మెంట్కు పిలిచినప్పుడు ఆ మంగ్లీ మరి ఆమె డిఫేమ్ అవుతానో లేకపోతే ఆమె పరువు పోతుందనో లేకపోతే అసలు ఈ కేసుతో నాకు వద్దు, సరే కొంచెం డబ్బు పోతే పోయిన మంచిదే అనుకున్నదో ఏమో. వాళ్ళ అడ్వకేట్ తరఫున ఆమె ఏమంటారు చూడు, నీకు కొంత డబ్బు ఇస్తా అడ్వకేట్ సుబ్బారావు గారు, మీకు కొంచెం డబ్బు ఇస్తాము, ఈ కేసును మాకు సంబంధం లేకుండా చేయండి అని ఆమె చెప్పిందట. ఇది అడ్వకేట్ సుబ్బారావు వర్షను. ఇట్లా ఒకరి మీద ఒకరు. మళ్ళీ ఆమె ఏం చెప్పింది, ఆమె ఏం కేసు పెట్టిందని అంటే, నన్ను డిఫేమ్ చేస్తున్నాడు, 150 కోట్ల ప్రచారం, అసత్య ప్రచారం, ఆ ఫ్రాడ్ చేసినట్టు నేనని నన్ను డిఫేమ్ చేస్తున్నాడు. గత నెల రోజుల నుండి నేను మానసిక క్షోభను అనుభవిస్తున్నా, నాకు అట్లాంటి ఆ కేసుకు సంబంధం లేదు, మా తమ్ముడికి ఆ కేసుకు కూడా సంబంధం లేదు అని చెప్పి ఆమె ఇంకొకటి ఏంటంటే ఆమెను ఈ అడ్వకేట్ సుబ్బారావు అంటాడు ప్రైవేట్గా రమ్మని, పర్సనల్గా రమ్మని చెప్పి హరాస్ చేసిండని చెప్పి ఆమె కేసు పెట్టింది. ఈయననేమో నేను న్యాయ పోరాటం చేస్తున్నా బాధితుల తరఫున, ఆర్బిట్రేషన్కి వచ్చినప్పుడు ఇట్లా జరిగింది, బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తా అంటే వాళ్ళ తమ్ముడు శివ, ఏది మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ, ఆ శివ ఉండి ఇంకొక మధు అనేటోడు, రమావత్ మధు, వీళ్ళిద్దరూ నిన్ను అడ్వకేట్కు ఫోన్ చేసి, సుబ్బారావుకు ఫోన్ చేసి నిన్ను చంపేస్తాం, నిన్ను చంపితే కేసు అవుతుంది కాబట్టి హిట్ అండ్ రన్ కేసు కింద నిన్ను ఏదో వెహికల్ తోటి గుద్ది చంపేస్తామని చెప్పి ఈయనకు అడ్వకేట్ సుబ్బారావుకు బెదిరిస్తే ఆయన కేసు పెట్టిండు. ఈ మంగ్లీ ఏమో నన్ను ప్రైవేట్గా పర్సనల్గా రమ్మన్నాడు, నన్ను డిఫేమ్ చేస్తాడని ఆమె కేసు పెట్టింది. ఇక్కడ అసలు విచిత్రం ఏంటంటే బాధితుల గురించి మాత్రం ఎవరు పూర్తిగా కేసులో డైరెక్ట్ బాధితులకు సంబంధించి కేసు కాదు ఇది, వాళ్ళిద్దరు పర్సనల్ గురించి. అరే ఇక్కడ బాధితులు కష్టపడి సంపాదించుకొని సరే కకృతి పడ్డారు, ఆశ కోసం కకృతి పడి వాళ్ళకు డబ్బు సమర్పించిల్లు. ఆ డబ్బుతో ఒకడు టేబుల్ మీద గుట్టల్లా కట్టల నోట్లు వేసుకొని కౌంటింగ్ మిషన్ పెట్టుకొని వాడు కౌంట్ చేసుకుంటా జల్సా చేస్తాడు. పోయిన డబ్బు గురించి ఈ బాధితుల గురించి మాత్రం కేసులు కానీ అసలు చర్చనే నడతలేదు. అరే ఈ జమానా ఎట్లున్నది, కలికాలం అంటే దీన్నే అంటారు. పోగొట్టుకున్న డబ్బులు లేవు, వాళ్ళు బాధితులేమో వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ ఉంటే వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. ఇది సైడ్ ట్రాక్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ అడ్వకేట్ ఏమో ఆర్బిట్రేషన్ అని తీసిండు, ఆమెనేమో నెల రోజులు ఈ విషయాన్ని నాంచుకుంటున్నది. మొత్తం మీద నిన్న మంగ్లీ మీద కేసు పెట్టిండు రమావత్ మధు, భారత్ చౌహాన్, శైలజా చౌహాన్, శివ మంగ్లీ వాళ్ళ తమ్ముడు, లాస్ట్కు మంగ్లీ, ఈ 5గురి మీద ఈయన కేసు పెట్టిండు. ఈరోజు మంగ్లీ వచ్చి ఆయన మీద కేసు పెట్టి మీడియాతోటి ఈ వివాదానికి నాకేం సంబంధం లేదు, నన్ను కావాలని డిఫేమ్ చేస్తాడు. ఆ మధుని మీకు రమావత్ మధు అంట, పెద్ద ఫ్రాడ్ గాడు వాడు మీకు ఏమైనా పరిచయం ఉన్నదంటే మా తమ్మునికి తెలుసు, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, కానీ ఈ ఫ్రాడ్కి సంబంధించి మాకు సంబంధం లేదని ఆమె చెప్పింది. ఇది ఏ విధంగా ఎటు పోతుంది అనేది ఇన్వెస్టిగేషన్లో చూసుకుంటారు. ఎందుకంటే అంత గుట్టలు డబ్బు పోలీసు వాళ్ళు చూసినాక, ఇంత స్కామ్ ఇన్వాల్వ్ అయి ఉన్నదని తెలిసినాక పోలీసులు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అడ్వకేటు ఇంకేమైనా ఆశపడి ఇంకేమైనా కల్పితం చేసిండా అనే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇది ఒక కొలిక్కి వస్తుంది. కానీ డబ్బు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు అయితే ఎప్పుడైనా కేసు నిజంగా ఒక జరిగిన వాస్తవం అనేది బయటికి ఎప్పుడు రాదు. మనకు అలా తెలిసినోడు ఎవడన్నా ఉంటే తప్ప
ఆ డబ్బు బయటికి అసలు జరిగింది ఏంటిది అనేది రాదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్లా చాలా కేసులు వస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం. దాని కొస అనేది మనకు తెలియదు. ఎందుకనంటే డబ్బు ఆడ మోపైంది అని అంటే అన్ని అబద్ధాలే జరుగుతూ ఉంటాయి బయటికి. అన్నీ మారిపోతూ ఉంటాయి. ఎఫ్ఐఆర్ నెంబర్లు మారిపోతాయి, ఛార్జ్ షీట్లు మారిపోతాయి. మంగ్లీ వర్షన్ ఒకవేళ ఆమె ఇన్వాల్వ్ అయి ఉంటే ఆమె వెర్షన్ మారిపోతుంది. లేకపోతే అడ్వకేట్ సుబ్బారావు ఈడేమన్నా ఫ్రాడ్ చేసి ఈడేమన్నా డబ్బు కోసం కకృతిపడి ఈయన ఏమైనా చేసి ఉందంటే ఈయన వర్షన్ మారిపోతుంది. మొత్తం ఆగమాగమైతా ఉంటుంది. కాబట్టి మనం దీని గురించి ఆలోచించి వేస్ట్. కానీ విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున ప్రజలకు మనం చెప్పేది ఏంటంటే ఇవాళ రేపు కష్టపడ్డోడు నెలంతా కష్టపడి వాడికి జీతం వచ్చినాక రెండో రోజు చూసుకుంటే జేబులో 200-500 నోట్లు మిగిలాయి. అట్లాంటిది వాడు పుక్కడికి ప్రజల దగ్గర అత్యాశ చూపెట్టి గుట్టల కట్టలతోటి కౌంటింగ్ మిషన్ పెట్టుకొని వాళ్ళ లైఫ్ టైం సెటిల్ అయ్యేంత డబ్బు ఒకటేసారి సంపాదించిండు. అందుకే మంచికి రోజులు లేవు. మనోడెవడో మంచోడెవడో మా పెద్ద తాత కొడుకే, మా పెద్దనాయన కొడుకే, మా ఈ సెలబ్రిటీ వాళ్ళు తెలిసిన వాళ్ళే కదా, ఈ సెలబ్రిటీ వాళ్ళ పేరు చెప్తారు, ఈ ఎమ్మెల్యే వాళ్ళ పేర్లు చెప్తారు, ఈ బిజినెస్ మ్యాన్ పేర్లు చెప్తారు అని చెప్పి ఫ్రాడ్కు గురి కాకండి. ఇట్లా ఎన్ని రకరకాలుగా ఫ్రాడ్లు అనేది చాలా అప్డేట్ అవుతూ ఉంటాయి. ఓటీపీ ఫ్రాడ్లు, వీడియో కాల్ ఫ్రాడ్లు, తెలిసిన వాళ్ళు అని చెప్పి, పోలీసు వాళ్ళమని చెప్పి రకరకాలుగా ఫ్రాడ్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలు ముఖ్యంగా అత్యాశ పోకపోతే ఫ్రాడ్ జరగదు. మనం వాడు 100కు 300 ఇస్తాడట, 10,000 పెడితే ₹1,00,000 ఇస్తాడట అనుకున్నప్పుడు కథం స్టార్ట్ అవుతుంది. ఇక వాడు ఎస్కేప్ అవుతాడు, వాడు దొరకడు. వాడు దొరికినా కూడా వాడు పోలీసు వాళ్ళతోటో లేకపోతే వాడు ఒక అడ్వకేట్ని పెట్టుకొని రాజ్యాంగంలో జ్యుడిషియరీలో 100 లుసుకులు ఉంటాయి. వాటిని అడ్డు పెట్టుకొని వాళ్ళు మంచిగా ఉంటారు. ఇక్కడ మళ్ళీ మనం అవి సంపాదించాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఇట్లా అత్యాశకు పోవద్దు అని విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఈ కేసు డీటెయిల్స్, ఈ కేసులో ఏదో ఎక్కడో ఒక్కడ జెన్యూనిటీ మిస్ అయింది. నిజంగా ఏమన్నా ఒక కేసు ఒక కొలిక్కి వచ్చేది ఉంటే మనం దానికి ఫాలో అప్ వీడియో లాగా చేస్తాం. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.